నమస్తే, నా పేరు రమణ. A5 న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్సీ సర్టిఫికేట్లు ఇవ్వాలంటూ ఎంఆర్ఓ ఆఫీసు ముందు బైఠాయించిన గిరిజన విద్యార్థులు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పూర్తి జాగ్రత్త పాటించాలని సిఐపి సురేష్ బాబు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో వైఎస్ఆర్ రాజశేఖర జయంతి వేడుకలు. 6వ విడత హరితాహారం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలం ఆఫీసులో పెద్ద ఎత్తున గిరిజనులు 6 నెలలుగా ఏజెన్సీ సర్టిఫికేట్ల కోసం ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నప్పటికీ విద్యార్థులకు ఏజెన్సీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. కొన్ని గ్రామాలు ఏజెన్సీ పరిధిలో లేవని తప్పించుకుంటున్నారు. అయితే ఇదే విషయంపై పార్వతీపురం ఐటీడీఏ పీఓ గారిని కలవడం జరిగింది. ఏపీఓ గారు మమ్మల్ని పిలిపించి ఏజెన్సీ పరిధిలో 8 మండలాలు 1446 గ్రామాలు ఉన్నాయని తెలిపారు. మీ ఎంఆర్ఓ ఇచ్చి ఏజెన్సీ సర్టిఫికేట్లు తీసుకోమని చెప్పారు. ఎంఆర్ఓ గారిని కలవగా ఈ లిస్టు కరెక్ట్ కాదు, రేపు మధ్యాహ్నం రండి అన్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకు మమ్మల్ని ఉంచి మీరు తెచ్చిన లిస్టు ఫోర్జరీ అని, ఇది చెల్లదని నేను పీఓ గారితో మాట్లాడతాను అన్నారు. ఇదే విషయంపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తెల్లవారులైనా ఇక్కడే కూర్చుంటామని, మా సమస్య పరిష్కారం అయ్యే వరకు అలాగే గిరిజన విద్యార్థులు ఏజెన్సీ సర్టిఫికేట్ ఇస్తేనే కదులుతామని అక్కడే కూర్చున్నారు. డైరెక్ట్ గా మీరు రండి, సమస్య పరిష్కరిస్తామని మనం నమ్మాలి కదా. నేను లోకల్ బాడీ కదా, నేను చూస్తాను, మొన్న చూస్తాను, దగ్గర చూస్తాను. అవునా కదా, మనం కూడా కొంచెం సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. మాట్లాడారు మీ అందరూ ఇవన్నీ ఆల్రెడీ ఫైల్స్ అని పంపించాను పైకి. అంటే ఈరోజు మమ్మల్ని కూడా ఏజెన్సీ లిస్టులో ఉన్నాయని మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా, మేము వచ్చి కలుస్తున్నప్పటికీ కూడా ఎంఆర్ఓ గారు కానీ ఏ అధికారి కానీ మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. అసలు ఎవరు కూడా స్పందించడం లేదు. ఎందుకు స్పందించట్లేదు తెలియట్లేదు. మరి వీళ్ళు ఏం చేస్తారు, గిరిజనులు వాళ్ళకి ఏం తెలుసులే అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయనేది మాకు తెలియదు. కానీ ఇన్నిసార్లు తిరిగినప్పటికీ కూడా ఎందుకు స్పందించట్లేదు? ఒకవేళ పోనీ ఎవిడెన్స్ కరెక్ట్ కాదమ్మా మేము ఇచ్చింది, పోనీ అలాంటి ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా, పోనీ అవి మాకు చూపించండి. అది లేదు. పోనీ మేము ఎవిడెన్స్ చూపిస్తున్నాము, దానికని మాకు న్యాయం చేస్తున్నారా? ఆ ఆన్సర్ చెప్పడం లేదు. మరి మా కుక్కల్లాగా ఎందుకు అలా తిప్పిస్తున్నారో నాకు తెలియడం లేదు. అంటే మేము ఇంటి దగ్గర కూలి పనులు చేసుకుని, ఇండ్లు పనులు వదులుకొని ఈ అర్ధరాత్రి పూట ఇక్కడ అమ్మాయిలు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ కలిసి ఇక్కడికి వచ్చారు. మొత్తం స్టూడెంట్స్ వచ్చారు. కానీ మమ్మల్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ లేరు, వెళ్ళిపోయారు. సిఐ గారు పార్వతీపురం నుంచి వచ్చారు. ఆయన వచ్చినంత వరకు కూడా మేము వెయిట్ చేసాం. వెయిట్ చేసినప్పటికీ కూడా వచ్చారు, ఏదో ఆన్సర్ చెప్పారు, వెళ్ళిపోయారు, అంతే. అది కూడా మాకు కరెక్ట్ అయిన న్యాయం జరుగుతుందని మాకు అనిపించట్లేదు. ఇంతమంది ఉన్నాము, ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశం వాళ్ళకు ఉండాలి. ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ఇంతమంది ఉన్నాము, ఆడపిల్లలము, మాకు భయం లేకుండా మాకు ఎలాగైనా మాకు రావాలి, మాకు ఎవిడెన్స్ ఉంది, మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. అలాంటప్పుడు వాళ్ళు మాకు సమాధానం చెప్పాలి. ఇంత నిర్లక్ష్యం చేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు అసలు? అంటే మేము గిరిజనులమని, మేము చేయలేమనా? ఎందుకు వెళ్ళిపోయారు అసలు? ఈ ఏజెన్సీ విషయం గురించి మేము ఏపీ గారికి మొదటిసారి కలవడం జరిగిన తర్వాత ఆయన ఏమన్నారంటే, మీ గ్రామాలు ఏజెన్సీ లిస్టులో ఉన్నాయని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి లిస్టు తేవడం జరిగింది. ఇక్కడ ఎంఆర్ఓ గారికి చూపించడం కూడా చాలాసార్లు జరిగింది. అయితే ఆయన ఏమంటున్నారు, ఏపీఓ గారికి మళ్ళీ కలవాలి, పీఓ గారిని మళ్ళీ కలవాలి అని అంటున్నారు. అయితే అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఆయన అదే మాట చెప్తే, అయితే మేము ఇంకెక్కడికి పోవాలి? అయితే ఇప్పుడు పైనుంచి వచ్చిన ఆర్డర్ ఈయన ఇంకా ముందుకు జరిపించాలి, అంతే తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కలవడం ఏంటి? అక్కడి నుంచే మేము వచ్చాం దేవుడు అని మేము చెప్తుంటే మళ్ళీ వాళ్ళనే కలవమంటున్నారు వీళ్ళు. అసలు ఇందులో ఏది నిజం తెలియట్లేదు. అసలు ముందు తెచ్చిన లిస్టు అన్ని విలేజెస్ నేమ్స్ ఉన్నాయి. మరి సెకండ్ లిస్టు ఎలా రిలీజ్ అయింది? ఆ సెకండ్ లిస్టులో ముందున్న లిస్టులో ఉన్నటువంటి గ్రామాలు ఏవీ లేవు. అయితే ఈ ఒక్క రాత్రిలో ఈ గ్రామాలన్నీ ఏమైపోయినట్టు, మాయమైపోయినట్టేనా? మరి ఏ విధంగా ఇలా జరిగింది అసలు?
ఆ రెండో లిస్టు ఎలా వచ్చింది అంటే మొదటి లిస్టు వాళ్ళు తెలియకుండానే ఇచ్చారు ఆ లిస్టు, రెండో లిస్టు ఎలా వచ్చింది ఇది అంటే వీళ్ళు చేస్తుందా అంటే ఏ కారణాల వల్ల ఇలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు మమ్మల్ని ఇలా ఎందుకు తిప్పుతున్నారు? మరి ముందు లిస్ట్ ఇచ్చినప్పుడు ఏమి తెలియకుండానే ఆ లిస్ట్ ఇచ్చారా వాళ్ళు? మళ్ళీ మేము అడిగేటప్పటికి ఆ ఒక్క రాత్రిలో ఈ గ్రామాలను మిస్ చేసి సెకండ్ లిస్ట్ ఎలా పెట్టారు? మళ్ళీ ఏదో కాన్సెప్ట్ చెప్పాలి కదా, ఇంతవరకు తిరుగుతున్నాము, ఇప్పుడు టైం ఎంత అయింది? 11 అవుతుంది, ఇంతమంది మేము ఉన్నాం. మరి ఇంతమంది ఉన్నప్పుడు కూడా మాకు ఏదో కరెక్ట్ ఆన్సర్ జడ్జి చెయ్యాలి. ఇది ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది కాదు, ఇది ఎప్పుడో 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినటువంటి విషయం కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇంతగా చెయ్యాలి? ఇంతమంది ఉన్నాము, ఇప్పుడు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఇదే మొదటిసారి అయితే అమ్మ రేపు రండి అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో జరుగుతున్న విషయానికి మరి ఇప్పుడు ఆన్సర్ చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తారు? అంటే రేపు ఎల్లుండి ఆన్సర్ చెప్పడానికి ఇంకో 10 సంవత్సరాలు. ఇలాగెంత? ఇప్పుడు 11 అయింది, అయినా ఉన్నాం. ఉదయం నుంచి భోజనాల్లోకి ఏం లేక అంతమంది ఉన్నాయి, ఆడ మగ అంతమంది యూత్ మొత్తం ఉన్నాం. యువకులందరూ కూడా గిరిజన మా హక్కుల కోసం పోరాడుతూ మేము ఇక్కడ ఉన్నాం. మాకు ఏజెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినంత వరకు మేము కదిలేది లేదు, ఇక్కడే ఉంటాం, ఇక్కడే వెయిట్ చేస్తాం. కాదనట్లేదు, ఆడపిల్లలమే కానీ మా హక్కుల కోసం ఉన్నాం. మరి మా కోసం ఎంతవరకు ఆలోచించారు? మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఆయన మాకు ఎంతవరకు సమాధానం చెప్పినట్టు? అసలు సమాధానం చెప్పినట్టే ఉంది? అసలు ఏ సమాధానం చెప్పకుండా కామ్గా వెళ్ళిపోయారు. మేము ఇక్కడే ఉంటున్నాము. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా జాగ్రత్త పాటించాలని సీఐ సురేష్ బాబు అన్నారు. అదేవిధంగా జగ్గంపేటలో స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్న వ్యాపారస్తులను అభినందించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం జగ్గంపేట సర్కిల్ కార్యాలయంలో సీఐ సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జగ్గంపేటలో ప్రజలు ఎంతగానో సహకరిస్తున్నారన్నారు. వ్యాధి పట్ల ప్రత్యేక జాగ్రత్త తీసుకుంటున్నారన్నారు. దీనిలో భాగంగా జగ్గంపేట సర్కిల్ పరిధిలో జగ్గంపేటలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జగ్గంపేటలోని వారి యొక్క వ్యాపార సంస్థలు దుకాణాలు సోమవారం ఈ నెల 6వ తేదీ నుంచి ఈ నెల 31 వరకు ఒక పూట వ్యాపారం, మరొక పూట స్వచ్ఛంద లాక్డౌన్లు ప్రతిరోజు పాటించాలన్నారు. వీరంతా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారం నిర్వహిస్తున్నారు. అనంతరం 2 గంటల నుంచి స్వచ్ఛందంగా మూసివేస్తే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చేస్తున్న కృషి వినలేనిదన్నారు. ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వారిని జగ్గంపేట సీఐ సురేష్ బాబు హృదయపూర్వకంగా అభినందించారు. అమెరికా బ్రెజిల్ తర్వాత అత్యధిక కేసులు నమోదైనటువంటి దేశం భారతదేశమే. 7 లక్షల పైచీలకు పెరిగిపోయింది. ఇట్టి పరిస్థితుల్లో మానవాళి మనుగడకే ముప్పు వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి వర్తకులకి పబ్లిక్ కాంట్రాక్ట్, సోషల్ కాంట్రాక్ట్ ఎక్కువగా ఉన్నందువలన వాళ్ళకి ఇంకా అత్యధిక ప్రమాదం ఉన్నది. అందు గురించి వర్తకులంతా కూడా జగ్గంపేటలోని షాపులన్నీ కూడా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకే పనిచేయాలని నిర్ణయించి ఈ నెలాఖరు వరకు అమల్లో ఉంటుందని మేము ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలు కూడా ఏ షాపులో అయితే మాస్క్ వాళ్ళ సిబ్బంది, ఓనర్ కానీ సిబ్బంది కానీ మాస్క్ లేకపోతే ఆ షాపుల్లో ఖరీదు చేయవద్దని, మరియు ప్రజలు ఎవరైనా సరే మాస్క్ లేకుండా షాపుల దగ్గరికి వస్తే వాళ్ళకి సరుకు విక్రయించవద్దని మనం చేస్తూ ఉన్నాము. మాకు సపోర్ట్గా ఈ మిగిలిన హోటల్ యజమాన్యం వారు, బేకరీ వారు, మిగిలిన షాపులన్నీ కూడా సహకరించి ఈ లాక్డౌన్కి 10 నుంచి 2 గంటల 6 నుంచి 2 గంటల వరకు సమయానికి సహకరించి కరోనా వ్యాప్తిని మన వంతు భాగంగా అరికట్టడానికి కృషి చేసి మానవాళి మనుగడకి కృషి సలుపుతారని అందరికీ వినిపిస్తున్నాను. ఏప్రిల్ 10వ తారీఖు నుంచి జగ్గంపేట మెయిన్ రోడ్డు, కాకినాడ రోడ్డు, గోపాలం రోడ్డు, వైజాగ్ రోడ్డు కూడా సోడియం హైపోక్లోరైడ్ వీక్లీ వన్స్ మేము పిచికారీ చేయిస్తూ ఉన్నాము. వ్యాప్తి పెరిగినందున వారానికి 2 సార్లు పిచికారీ చేయడానికి నిర్ణయించాము. ప్రజలంతా కూడా ఇది ఉపయోగించుకుని వారి ఆవరణలో బాగా పిచికారీ చేయించుకోవాలని కోరుతున్నాం. జగ్గంపేట ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మా జగ్గంపేట గ్రామంలో ఇది జగ్గంపేట సర్కిల్ పరిధిలో మేజర్ పంచాయతీ అయినటువంటి జగ్గంపేట గ్రామంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఈ రోజున అంటే నిన్నటి రోజున మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంలో భాగంగా షాపులు ఏవైతే ఉన్నాయో, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా 2 గంటలకు క్లోజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా 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 అభినందించినటువంటి పరిణామం. ఎందుకంటే కరోనాలో నియంత్రించడానికి, కరోనాకి నివారణకి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ఘట్టం ఇది. ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం, వాళ్ళంతటి వాళ్ళే ఈ కార్యక్రమాన్ని ఇనిషియేషన్ తీసుకుని జగ్గంపేట ప్రజలకి కరోనా వ్యాప్తి చెందకూడదని ఇనిషియేషన్ తీసుకుని
ఏదైతే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం చేపట్టారో అదంతా కూడా చాలా చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ ఛాంబర్స్లో కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే మిగిలిన ఇంకా ఛాంబర్స్లో లేకుండా మిగిలిన వ్యాపారస్తులు కూడా వాళ్ళు కోఆపరేట్ చేసి సాధ్యమైనంత వరకు కూడా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ క్లోజ్ చేయాలని చెప్పేసి మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది రిక్వెస్ట్ మాత్రమే, ఇది మీకు ఎవరికి కూడా ఆర్డర్ కాదు. ఎందుకంటే వీళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అంటే వాళ్ళు వ్యాపారాలు తెలుసు, వాళ్ళకి 2 గంటల వరకు సగం వ్యాపారాలు మాత్రమే జరిగితే తెలుసు. అయినప్పటికీ కూడా సగం వ్యాపారం జరిగినా పర్వాలేదు, ప్రజలందరూ కూడా శుభ్రంగా ఉండాలి, అందరూ కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా యాక్చువల్గా మేము సన్మానం చేద్దామని అనుకున్నాం. త్వరలో వాళ్ళకి ఎవరైతే కామర్స్ ప్రెసిడెంట్ సురేష్ గారికి పోలీసు వారి తరఫున ఒక 2 రోజుల్లో మా డిఎస్పీ గారు నోటీసులు పెట్టి వారికి కూడా చిరు సన్మానం చేస్తాం. చాలా సంతోషించినటువంటి విషయం. అలాగే ప్రజలందరూ కూడా కరోనా వ్యాప్తి ముమ్మరంగా చెందుతూ ఉంది. జిల్లాలో విపరీతమైన కేసులు రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా కరోనా నియంత్రణకు ఏ సూచనలు చేయాలో అన్ని సూచనలు కూడా చేయాలి, అన్నీ కూడా పాటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సామాజిక దూరం అయితేనేంటి, ప్రజలందరూ విధిగా మాస్కులు ధరించడం అయితేనేంటి, అదేవిధంగా ఎవరైతే ఈ ఫంక్షన్లు ఇలాంటివి ఉన్నాయో ఫంక్షన్లు అన్నీ కూడా మానివేయాలని చెప్పేసి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఎక్కడున్న క్రౌడ్ ఏరియాలో కూడా వెళ్ళిపోయే ప్రజల్లోకి దూరొద్దని చెప్పేసి కొద్దిగా గ్యాప్ పెట్టుకుని ఉండాలని చెప్పేసి కనీసం మినిమం 2 మీటర్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలని చెప్పేసి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కరోనా అనేది కొంచెం అంటువ్యాధి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటువ్యాధిని వారికి వ్యాపించకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీదే ఉంది. అలాగే ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ పాటించాలని చెప్పేసి పోలీసు వారు జగ్గంపేట పోలీసు తరఫున మీ అందరికీ కోరుకుంటున్నాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్తో పాటుగా ఇంకా మిగిలినటువంటి సంఘాలు ఉన్నాయి. అలాగే ఈ పాన్ షాప్స్, అలాగే ఈ స్వీట్ షాప్స్, అలాగే తోపుడు బళ్ళు వర్తక సంఘం వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళతో పాటు చేరి ఈ ఏదైతే ఈ స్వచ్ఛంద లాక్డౌన్లో పాటిస్తే బాగుంటుందని చెప్పేసి సూచిస్తున్నాం. ఇది ఓన్లీ రిక్వెస్ట్ మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వ్యాపారాలు చేసుకోమని చెప్పి వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ స్వీయ నియంత్రణ నిమిత్తం ఎవరైతే మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు చేశారో వాళ్ళకి వీళ్ళు కూడా తోడైతే జగ్గంపేట సెంటరే కాకుండా జగ్గంపేట చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా ఎందుకంటే జగ్గంపేట అనేది మనకి బాగా ఇక్కడ బిజినెస్ పరంగా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా విజిట్ చేసేటువంటి అవకాశం ఉన్న ప్రదేశం. కాబట్టి ఈ ప్రదేశంలో జగ్గంపేటే కాకుండా జగ్గంపేట ఉన్న చుట్టుపక్కల గ్రామాల యొక్క ఆరోగ్యం కూడా కాపాడినట్లుగా ఉంటుందని చెప్పేసి ఆ పోలీసు వర్గాలను మనం చేసుకుంటూ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా దీంట్లో పాల్గొంటే బాగుంటుందని ఇంకొకసారి సూచిస్తూ ఉన్నాం. దీని మీద వాళ్ళు కూడా ఆలోచన చేసి ఏదైతే మన సురేష్ గారు చెప్పారో దాని ప్రకారం వారు కూడా ఆలోచన చేసి జాయిన్ అవ్వాలని. రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పరుగెత్తేలా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఎంతకు కృషి చేశారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు ఆయన ప్రజల గుండెల్లో శాశ్వతంగా కల్పించాయన్నారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య రొక్కం సుదర్శన్ రావు అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బలోపేతం చేయడానికి అనేక పథకాలు ప్రారంభించారన్నారు. బుధవారం విశ్వవిద్యాలయంలో వైఎస్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వైఎస్ చిత్రపటానికి వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ విజిత ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ హయాంలో ఏర్పాటైన 6 విశ్వవిద్యాలయాలు ఉన్నాయని చెప్పారు. దూరం ఉండాలి, దగ్గర తీసుకున్నాను కొంచెం దూరం డిస్టెన్స్.
Good morning to one and all. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. మరి ప్రస్తుతం నెలకొని ఉన్న కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా మరి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య సుదర్శన్ రావు గారు, రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య గారు, అలాగే రిజిస్ట్రార్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక్కొక్కరికి 3-4 ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా రాలేదా? దగ్గర నిలబడుకుంటారు, దూరం వెళ్ళండి, దూరం నిలబడుకుంటారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కొనుకునూరు గ్రామంలో బుధవారం ఉదయం 6వ విడత హరితహార కార్యక్రమం పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు కుకునూరులో గ్రామ రాజీవ్ రహదారిపై డివైడర్ రోడ్డున ఇరువైపులా 1200 మొక్కలు నాటడమే లక్ష్యంగా చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్ మంత్రి హరీష్ రావు మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో డీసీసీబీ చైర్మన్ చిట్టే దేవేందర్ రెడ్డితో కలిసి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డీసీసీ బ్యాంకును మంత్రి ప్రారంభించారు. మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఒక్కో రూపాయి ఆదాయం రాకుండా మరి హరీష్ అన్న ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి మరి ఏం చేసిందో భగవంతుని కనుక 7,000 కోట్ల రూపాయలు రైతులకు ఖాతాలలో వేసి రైతు బంధించినటువంటి మన ముఖ్యమంత్రి మన హరీష్ అన్న ఇద్దరు కలిసి కష్టపడి దాదాపుగా 50 మండల కోఆర్డినేటర్ రాగల దుర్గయ్య గారికి, విలేజ్ యూత్ ప్రెసిడెంట్ ఈగ సుభాష్ గారికి అందరికీ పేరు పేరున స్వాగతం. గుంటూరు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం అమరావతి మండల ఎడ్రాయి గ్రామంలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు సోదరుడు నంబూరి బాబురావు, వైసీపీ నాయకులు రాంబాబు, దైవభక్తిని సాంబశివు, నండూరి జగన్మోహన్ రాజు, జై భిక్షారావు తదితరులు పాల్గొన్నారు. అవును మీరు పెట్టేనమ్మా డిపార్ట్మెంట్ నువ్వు కొట్టుకోయా ముందు. ఆఫీస్ ఇన్ఛార్జ్ పెట్టేసానమ్మా. పడతారా లేదా అట్లా నిలబడాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సర్టిఫికేట్లు ఇవ్వాలంటూ ఎంఆర్ఓ ఆఫీసు ముందు బైఠాయించిన గిరిజన విద్యార్థులు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పూర్తి జాగ్రత్త పాటించాలని సిఐపి సురేష్ బాబు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో వైఎస్ఆర్ రాజశేఖర జయంతి వేడుకలు. 6వ విడత హరితాహారం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి మీ FI న్యూస్. క్షణం క్షణం ప్రజాక్షేమం.